లడ్డు పంచితే అదృష్టం వస్తుందని నమ్మించారు. కానీ ఆ లడ్డూల వెనుక కోట్ల రూపాయల మోసం దాగి ఉంది అని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆశ చూపించారు, నమ్మించారు, డబ్బులు తీసుకున్నారు. ఇప్పుడు బాధితులంతా ఒక్కటై ప్రశ్నిస్తున్నారు, మా డబ్బులు ఎక్కడా? లడ్డూ పేరుతో భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారు అన్న ఆరోపణలు ఒకవైపు, కోట్ల రూపాయల స్కామ్ జరిగిందన్న ఫిర్యాదులు మరోవైపు. ఇంత పెద్ద వ్యవహారం ఇంతకాలం ఎలా సాగింది? ఎవరెవరు ఇందులో భాగస్వాములు? గణేష్ చెప్పేది నిజమా? బాధితులు చెప్తున్నది నిజమా? లడ్డు వెనుక లాభం చూపించారా, లేక లాభం పేరుతో నమ్మకాలనే దోచుకున్నారా? ఇది నిజంగా పెట్టుబడి పథకమా, లేక పక్కా మోసమా? ఈరోజు మనతో పాటు డిబేట్లో గణేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం, నేరుగా ఆయన్నే ప్రశ్నిద్దాం. కోట్ల రూపాయల ఆరోపణల వెనుక అసలు కథేంటి? డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి? బాధితులకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది? ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ గణేష్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీడియా ప్రేక్షకులందరికీ, మీడియా ఛానల్ చైర్మన్ గారికి, తమరికి వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎస్, లడ్డు పేరుతో అంటే మై హోమ్ భుజాలో ఒకసారేమో దాదాపు 29 లక్షల రూపాయలకు లడ్డు కొన్నారు, మరోసారేమో 51 లక్షల రూపాయలు రికార్డు సృష్టిస్తున్నాము అని చెప్పి మరోసారి లడ్డు సొంతం చేసుకున్నారు. అయితే ఇది కేవలం భక్తి పేరుతో మీరు తీసుకున్నటువంటి వేలం పాటలో గెలుచుకున్నటువంటి లడ్డు వ్యవహారమా, లేకపోతే లడ్డు గెలుచుకున్నాను నాతోటి 100 కోట్ల రూపాయలు ఉన్నాయి అని చెప్పి ఒక పెద్ద స్కెచ్ చేశారా? సార్, ఇది తమరికి ఈ గత 2 సంవత్సరాలుగా లడ్డు ఆక్షన్ తీసుకున్నది మాత్రమే మీడియాకి ఐడియా ఉంది సార్. మై హోమ్ భుజాల్లో 29 లక్షలకి 2 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నది నా సొంత డబ్బులతో తీసుకున్నాను, నేను నా ఓన్ మనీతో తీసుకున్నాను. అప్పుడు ఈ వారం రోజుల క్రితం వచ్చిన కంప్లైంట్ ఏదో 2 ఇయర్స్ బ్యాక్ లేదు కదా సార్. దానికి ఎటువంటి సంబంధము లేదు. అండ్ అది భక్తితో కూడిన, చారిటీతో కూడిన డొనేషన్గా మాత్రమే భావించాలి. అండ్ పోయిన సంవత్సరం తీసుకుంది వచ్చేసి 51 లక్షల రూపాయలకు తీసుకున్నాము. అది మై హోమ్ భుజాలో తీసుకోవడం వల్ల 2 రాష్ట్రాల్లో రిచెస్ట్ కమ్యూనిటీ మై హోమ్ భుజా. ఈ మై హోమ్ భుజాలోనే లడ్డు వేలం ఆక్షన్ జరిగింది. ఆ ఆక్షన్లో నేను చెక్ రూపంలో ఫుల్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ఆ లడ్డు ఆక్షన్ని తీసుకున్నాను. ఆ రోజు కూడా ఈ ఫిర్యాదు అనేది లేదు. అంటే ఇది వాస్తవానికి ఈ వారం రోజుల క్రితం జరిగిన దాంట్లో వచ్చిన ఆరోపణే తప్ప లడ్డు ఆక్షన్ నేను తీసుకోవడం గత 25 సంవత్సరాల నుంచి తీసుకుంటున్నాను. 3 ఏళ్ల క్రితం బాలాపూర్ లడ్డు ఆక్షన్ కూడా నేను వెళ్ళాను. ఆ రోజు కూడా ఈ ఫిర్యాదు లేదు. దీనికి లడ్డు దానికి దేవుడికి ముడిపెట్టి స్క్రిప్ట్ కొట్టేసి ఆడిట్ చేసుకోకుండా, R&D చేసుకోకుండా కొన్ని ఎవరెవరు వాళ్ళ ఊహలకి సంబంధించినట్లుగా రిలీజ్ చేశారు. మీలాంటి మెయిన్ ఛానల్స్ అయ్యి ఉన్నాయో వాళ్ళు R&D చేసుకున్నారు, అది వాస్తవానికి ఏంటి అని తెలుసుకున్నాక దాని మీద చర్చకు పిలుస్తున్నారు. మాకు మంచిగా అనిపించింది, వచ్చాము. దీంట్లో మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి కూడా 100కి 200% స్ట్రైట్గా క్లారిటీగా తమకు వివరిస్తాను. చెప్పండి. ఇందులో వచ్చేసి ఫస్ట్ నేను 29 lakhs తీసుకున్నాను, దానికి ఈ ఫిర్యాదుకి సంబంధం లేదు సార్. అంతకుముందు 51 లక్షలకు తీసుకున్నాను, దానికి దీనికి కూడా సంబంధం లేదండి.